కుంభరాశికి సింహరాశికి ఈ గ్రహణం చూడకూడదు. వాళ్ళకి కొంచెం ప్రతికూల ఫలితాలు ఉన్నాయి కుంభరాశికి సింహరాశికి. అలాగే ముఖ్యంగా మేషరాశికి వృశ్చిక రాశికి ఇలాంటి రాశులకి కొంచెం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మిగిలిన రాశులకి కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ ప్రతికూల ఫలితాలు ఉన్నాయని వాళ్ళు భయపడాల్సిన పని లేకుండా వారు ఆ సమయంలో గ్రహణాన్ని చూడకుండా గ్రహణానికి సంబంధించినటువంటి కొన్ని దానాలు, అందులో చంద్రగ్రహణం కాబట్టి వెండి వంటివి దానం చేసుకోవడం, లేదా గ్రహణానికి సంబంధించినటువంటి జపాలు వంటివి చేసుకోవడం, రాహు జపం లేదా అమ్మవారి నామస్మరణతో జపం చేసుకోవడం మంచిది. గ్రహణం ఒక అద్భుత అవకాశం. ఎందుకంటే గ్రహణ సమయంలో స్నానానికి, దానానికి, జపాలకి చాలా ఉత్తమమైన అవకాశం అని శాస్త్రాలు చెప్పాయి. ఇంకా ఈ గ్రహణ ప్రభావం ప్రపంచం మీద ఎలా ఉండబోతుందంటే, ఈ గ్రహణం ఏర్పడే సమయాన్ని బట్టి చూస్తే మళ్ళీ యుద్ధ వాతావరణాలు, యుద్ధ భయాలు పెరిగే స్థితి కనపడుతోంది. ఈ గ్రహణం భారతదేశం, ఆసియా ఖండం, అలాగే యుఏఈ వంటి దేశాల్లో, రష్యా వంటి దేశాల్లో, ఉక్రెయిన్ వంటి దేశాల్లో ఉంది. కాబట్టి యుద్ధ వాతావరణం పెరగడం, ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధ భయాలు ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం రాబోయే 3 నెలల్లో యుద్ధ ప్రభావం ఉంటుంది. అలాగే ఈ గ్రహణ ప్రభావం వల్ల దక్షిణ భారతదేశంలో కొన్ని అకాల వరదలు, అలాగే హిమాలయ ప్రాంతాల్లో కూడా కొన్ని వరదలు, కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి స్థితి స్పష్టంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో సునామీ వంటివి కూడా, సముద్రం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ గ్రహణ ప్రభావం వల్ల రాబోయే 3 నెలల్లో ఉండేటి భూకంపాలు, సునామీలు వంటివి పడేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. ఇంకా ఈ గ్రహణ ప్రభావం ఇన్ఫ్లేషన్ వంటివి కొంచెం పెరిగేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది. మనకి ఈ సంవత్సరం ఆఖరి 3 నెలల్లో ఇన్ఫ్లేషన్ పెరగడం, ఉద్యోగస్తులకి ఉద్యోగ భయాలు, ఆందోళనలు లేదా ఉద్యోగం కోల్పోయేటువంటి స్థితి ఈ గ్రహణ ప్రభావం వల్ల కనపడుతుంది. అందువల్ల ఉద్యోగస్తులందరూ కూడా కొంత జాగ్రత్తలు వహించాల్సినటువంటి స్థితి మనం చూడాలి. అయితే ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, కుంభరాశి వారికి, సింహరాశి వారికి గ్రహణానికి సంబంధించి కనిపిస్తున్నాయి అన్నారు. అంటే కొంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అది కూడా శతభిష నక్షత్రం అని చెప్పారు. సో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎస్పెషల్లీ గ్రహణం జరిగేటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఆచరించాల్సినటువంటిది, ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు వీళ్ళు ఆచరించాల్సింది ఏంటంటే సాయంత్రం 5:30 లోపు. ఎందుకంటే ఈ గ్రహణం రాత్రి 9:30 నుండి తెల్లవారుజామున 3:30 మధ్య అవుతుంది. అసలు గ్రహణాలు జరిగేటప్పుడు నిద్రపోకూడదని శాస్త్రం. ఎందుకంటే గ్రహణం ఒక మంచి అవకాశం. మన గ్రహస్థితి బాగోలేకపోయినా లేదా దైవారాధన, దైవశక్తి త్వరగా పొందాలంటే గ్రహణ సమయంలో జపం, తపం, ధ్యానం ఇలాంటివి చేయమంది శాస్త్రం. యోగులు గ్రహణం కోసం చూస్తారు. అటువంటి కుంభరాశి, సింహరాశి వాళ్ళు కనుక రాహు జపం లేదా దుర్గాదేవి జపం, అంటే దుర్గాదేవి యొక్క